గణపతి మహాముని మన రమణులని బ్రతకడం కోసం ఏదో ప్రశ్న అడిగారంట. ఇది సుమారుగా 100 ఏళ్ల క్రితం ప్రశ్న. కావ్యకంఠ గణపతి ముని మన భగవాన్ రమణుని అడిగింది ఏమంటే, స్వామి, మనిషి జీవనం గడవడానికి నెలకు 3 రూపాయలు సరిపోతుందని నా నమ్మకం, మీరేమంటారు స్వామి అని రమణుల్ని అడిగారు. అప్పుడు రమణులు చెప్పింది ఒకే ఒక్క మాట: తన బ్రతుకు కోసం, తన జీవనం కోసం, తనకు ఏమీ అక్కర్లేదు అన్నవాడు మహాసుఖి అని చెప్పారు రమణులు. అంటే మరి ఎలా? అవునవును. అంటే ఏ లెక్కలు, ఇంటి అద్దె కట్టుకోవటమో, లేకపోతే ఇంట్లో సరుకులు తెచ్చుకోవడానికో, వాటికో వీటికో ఏ లెక్కలు ఉన్నాయి కదా. వాటన్నిటికో, ఎందుకంటే వారికి వివాహం జరగటం, వారికి పిల్లలు పుట్టడం, ఇవన్నీ ఉన్నాయి. రమణులు ఆత్మతత్వంతో ఉండే తండ్రి ఈ కలియుగానికి ఈ 1900 సంవత్సరం నుంచి అతి సరళంగా, అతి సులభంగా ఆత్మోన్నతి పొందటానికి, ఆత్మజ్ఞానం పొందటానికి, ఆత్మ సాక్షాత్కారం సిద్ధించడానికి, జీవన్ముక్తుడు అవ్వడానికి ఆ తండ్రి మన కోసం చెప్పిన విషయాలు. ఎందుకంటే ప్రకృతిలో పక్షులు ఏమి సంపాదించుకుంటాయి? డబ్బు. మరి మనిషి ఒక్కడికే డబ్బు అవసరం అనుకుంటున్నాం కదా. అది ప్రకృతితో ఎప్పుడైతే మమేకమై ప్రకృతిలో జీవిస్తూ ప్రకృతితో ఉంటామో, అదిచ్చిన పండు ఫలాన్ని తింటామో, దానిలో ఉన్న గృహస్థులతో ఉంటూ మనకంటూ ఏమి కాకపోయినా భిక్ష చేసుకుంటామా, భవతే భిక్షాందేహి అని చేయి చాపితే అమ్మ పెట్టదమ్మా. కనుక రమణులు చెప్పేది ఏమంటే, తన బ్రతుకు కోసం, తన జీవనం కోసం, తనకి కావలసింది ఏమీ లేదు అన్నవాడు మహాసుఖి అన్నారు. ఇందుకోసం అన్నమాట. ఈ విషయాన్ని అవగాహన చేసుకుంటూ ఎంత కావాలో అంత ప్రకృతి నుంచి, సమాజం నుంచి అందుతూనే ఉంటుంది. ఎక్కువ కోసం ఆశించినప్పుడే జరిగే అనర్థాలన్నీ అరుణాచల. ఈ విషయాన్ని అవగాహన చేసుకుంటే వారి వారి ప్రారంధాన్ని బట్టి ఎవరికి వారికి ఏదంటే ఎలా నడిపించాలో నడిపిస్తారు. కనుక ఆ రమణులు చెప్పిన బాటలో వీలైనంతగా ప్రయాణం చేసే క్రమంలో అడుగు వేద్దాం. అరుణాచల. భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.